హాయ్ మామయ్య ఇంకా పొద్దున్న లేకపోతే బుక్ ఎత్తుకుంటాము అతుకున్నది బుక్ చేయకుండా మనం తెచ్చుకుంటాం అన్నమాట. అందరికీ అక్కడ బాయ్. హాయ్ అండి అందరికీ. ఐరమ్ ఏం చెప్తుందంటే ఈరోజు అయితే మాత్రానికి బుక్స్ తీసుకొని పోతున్నాను నేను స్కూల్కి కనకషన్ మీకు చెప్తున్నది అనమాట. నిన్న రాత్రి మిగిలిన బుక్స్కి అయితే కవర్ అయితే వేసామన్నమాట. ఇంకా పేర్లు కూడా రాసి పంపిస్తున్నాను ఈరోజు బుక్స్ అయితే. ఇంకా ఐరమ్ వినోద్ అయితే వస్తున్నాడు, ఇడిసి వస్తానులే పాపని కనకషన్. ఇంకా వినోద్ అయితే వస్తే ఇంకా రెడీ చేసి పెట్టాను పాపను కూడా. ఇంకా వినోద్ వచ్చిన తర్వాత పోతారు. ఇంకా నేను పెడతాను లేరా ఆఫీస్ సర్దుకుంటున్నది. అప్పు అయిరా నేను సర్దుతాను ఉండు నన్ను సర్దుతాను. ఇంకా పెట్టుకునేవునా 3 బుక్కులు పెట్టుకునేవు కదా. నేను పెడతాలే ఇంకా అన్నీ 3 కాదు ఇంక ఇవన్నీ ఇంకా నువ్వు పొద్దు తీసుకోవాల్సిందిగా. అన్నీ ఇన్ని బుక్కులు తీసుకొని పోతావు ఈరోజు. అన్నం తింటివా? ఏం తింటివి చెప్పు. నువ్వు ఏం బూ తింటివి? ఇడ్లీ సాంబార్ ఎవరు తింట్రి చెప్పు. మరి ఏం తినలేనని ఎందుకంటావు? అట్లా అనకూడదు కదా, తింటామా అనాలి కదా. పెడతామా. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి ఐరమ్ క్యారరు ఇడ్లీ చట్నీ అనమాట. ఇది తర్వాతకి అన్నము గోంగూర పప్పు అయితే చేసామన్నమాట. ఇంకా అమ్ముండి ఇడ్లీ సాంబార్ పెట్టాం పిత్తంలో పప్ప పొద్దున్న టిఫిన్ అనుకనే. ఇంకా ఇడ్లీ చట్నీ అన్నం గోంగూర పప్పు ఈరోజు. ఓకేనా? అంతా లంచ్ బాక్స్ కాల్ చేసుకొని రావాలా. అర్థమవుతుందా? మొత్తం తినిరా. సరే మమ్మీ. సరే నాన్న ఏడ్చలేనులే. నన్ను ఇంకా అన్నం తిని ట్యాబ్లెట్ వేసుకొని కొద్దిసేపు నువ్వు పండుకుంటా. సరే మమ్మీ. ఓకే. ఇంకా ఐరాకైతే బాక్స్ కట్టేనే. ఇంకా బ్యాగ్లో అయితే పెడతాను. ఇంకా లేట్ అవుతుంది కదా ఐరా. కడుతున్నావా? కడుతున్నాను మమ్మీ. పూలు దానిపైతే తక్కువ కట్టమే. అయిపోయి పుక్కుతులు పూలు పెట్టమే. పెడతాను మమ్మీ, అన్నీ పెడతాను. బుక్స్ పెడతా. పైకి పెట్టు చేతులు. అట్లా అన్ని పెడతాను. బుక్స్ పెడతాను, బాక్స్ పెడతాను, దండి పెడతాను. పుక్కుతులు పట్టుకోదే చెల్లో దండిగా పుక్కుతులు పెట్టు. అన్ని పెడతాను, నువ్వు బాగా చదువుకుంటురా. లంచ్ బాక్స్ రెడీ. ఇప్పుడు అడిగకూడదు, మన సంగ పెట్టు. అన్ని బుక్స్ ఈరోజు. ఓకే ఓకే. ఏం కళ్ళు ఇట్ట ఏం కళ్ళు అవి పెట్టు. ఆయన పెట్టు. ఐరా రెడీ. బరువున్నాయరా నువ్వు మొయ్యలేవులే. నాయన వచ్చినాక బండికాడికి తీసుకుపోతాడు. అట్లే పోయి స్కూల్లో తీసుకొని ఆడ పెట్టి వస్తాడు. ఓకే, నువ్వు మొయ్యలేవులే. ఇంకొకటి అన్ని బుక్కులు పాప అయితే మొయ్యలేదు కదండి. ఏవైతే హోంవర్క్ ఇస్తారో ఆ బుక్స్ మాత్రమే తిరిగి ఇంటికి పంపిస్తారంట. మిగతా బుక్స్ అన్నీ స్కూల్ దగ్గరే పెట్టుకుంటారంట. లాస్ట్ స్కూల్ అయిపోయే టయానికి బుక్స్ మొత్తం మరి ఇంటికి పంపిస్తారంట. 2 బుక్లు ఇని హోంవర్క్ అవి ఇచ్చి పంపిస్తారంట. డైరీ అనేది ఉండదు కదా బుక్ పాపది, ఆ డైరీలో ఏ హోంవర్క్ ఈరోజు అని కూడా రాసి పంపిస్తారంట.
ఒకటి రెండు తప్ప పాప అయితే ఇంకా ఎప్పుడు ఇన్ని బుక్స్ అయితే తీసుకుపోదు. ఈరోజే అనమాట ఫస్ట్ రోజు కదా, అన్నీ వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు హోంవర్క్ ఇచ్చినవన్నీ తీసుకొని వస్తుంటుంది అనమాట. ఓ మమ్మీ నువ్వు ఇలా నాయన వస్తాడులే ఉండు. దా 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 అవ్వకి బాయ్ చెప్పు. నాయన వస్తాడు ఎక్కిపోదు. దా బాయ్ చెప్పు అవ్వకి. బాయ్ అంటే నోట్తో చెప్పు ముసలారా బాయ్ అను. మా చంగుండవారు బుక్కులు అన్నీ పెట్టాను పాపకి. మరసంగా ఉండ నన్ను తీసుకొస్తాను. నీకు రాతే ఆ బ్యాగ్ తీసుకురా, లంచ్ బ్యాగ్. దా దా అమ్మో బిడ్డ కోసం వేసివే ఎక్కైరా. మరి మీ టీచర్ చెప్పు. ఇసిరా అయిరా బాయ్ బాయ్ మమ్మీ. ఇంకా నిస్సికి ఐరాకి అయితే అమ్మ రెడీ చేసింది అనమాట. ఇంకా ఐరా అయిన తర్వాత నిస్సిని రెడీ చేస్తుంది. ఎందుకంటే అమ్మ తొందర అయిపోతే ఇంకా చొక్కన స్కూల్కి పోతుంది అనుకోసానని ఫస్ట్ ఐరా పనే ముగించుకున్న తర్వాత నిస్సిని చూసుకుంటుంది. నిస్సి రెడీ అవుతావా? ఊరికి పోతావా? ఊరికి పోతావు? పోతావా? అలా అవ్వకెళ్ళి తిరుగు. ఇవాళకి రెడీ అవుతుంది. నువ్వేమన్నా స్కూల్ పోతావా? ఐరా అయితే స్కూల్ పోతుంది. ఐరా సరిగ్గా ఇడ్లీ తింటివా నిస్సి? నిస్సి పోతావా? అమ్మ ఫాదట పోవాలమ్మా. అక్క వాళ్ళేదా? నెక్స్ట్ సంవత్సరం నిస్సి కదా. నిస్సి ఇడ్లీ తింటివా? ఓరు తెచ్చిర్రి బాబాయ్ నిస్సి బాబాయ్ తెచ్చిందా? నిచ్చి పాప వాళ్ళకి రెడీ 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 పెద్దమ్మలు కానీ పోతారు 8:30. ఎవరు కొట్టరి తింటివావా? పోతావు పనికి ఈరోజు అయిపోయినా పండుకో. ఇంకోసేపు ఇడ్లీ తింటావా? ఇస్తాలే గిన్నెలకి వేసి ఇస్తాలే ఇడ్లీ. పట్టుగా వద్దు పట్టు. అబ్బో చాలా రోసము. ఏమే యప్పో మా అమ్మ బంగారు తల్లి. రావాలా వచ్చింది ఐరా. నిస్సి వచ్చింది బోరా అమ్మయ్యా. ఇటు వస్తువా? ఇటు వస్తువా? బుక్లో ఏమైనా బొర్రు అవే అయినా ఒక్కరు ఈరోజుకి అంతే విన్నది. అన్ని బుక్కులు ఇచ్చేది రోజు ఒక్కొక్కటి ఇచ్చి పంపిస్తారు. హోంవర్క్ ఇచ్చే బుక్కులు మాత్రమే ఉంటాయి. మిగతా బుక్కులు అన్నీ స్కూల్లోనే పెట్టుకుంటారు. అంటలే టీచర్ వాళ్ళు నెక్స్ట్ సాయంత్రం పోతావు కదా, అట్టాలు సరిగ్గా వేసలేరు, పేరు సరిగ్గా లేవన్నా ఏమనేసి ఇదే పట్టుగా పేరు సరిగ్గా రాసలేరన్నా ఏమంటావంటే ఫస్ట్ టైం కదా మేడం, నెక్స్ట్ టైం నుండి బాగా రాస్తామని చెప్పు. సో ఫ్రెండ్స్ ఇప్పుడే హెబ్రిన్ వదిలిచ్చాను స్కూల్ దగ్గర. కాకపోతే వెళ్ళే దారిలోన ఒక ఫాదర్ అండ్ డాటర్ కాదు ఫాదర్ అండ్ సన్ నుంచి ఉన్నారనమాట సేమ్ స్కూలు. సో యూనిఫామ్ చూసి నేనే ఆపాను ఇంకా వాళ్ళు అక్కడికి అని.
సో ఎక్కారు, వదిలేసి వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళ నాన్న మళ్ళీ నేను ఆటోలోనే రిటర్న్ వస్తున్నాడు అనమాట. రోజు ఎక్కించుకొని రావచ్చు కదా, ఇట్లే మా పిల్లలు 3 ఉన్నారు మొత్తము అని ఆయన అనమాట. అంటే నాకు ఇక్కడ ఒక చాలా రోజుల లైట్గా ఆలోచిస్తుంటే, కానీ ఒక వారం 10 రోజుల నుంచి కొంచెం గట్టిగా ఆలోచిస్తున్నాము. హెబ్రీని రోజు బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళాలా, ఆటోలో తీసుకొని పోవాలంటే చాలా ఖర్చుగా కనిపించాను అన్నమాట నాకు. ఎందుకంటే ఆటో డీజిల్ కానీ పెట్రోల్ బైక్ కానీ అంటే ఇది ఎందుకు, ఇది ఒక రోజు కాదు కదా, దీనికి ఏదైనా ఫుల్ స్టాప్ పెడితే బాగుండు అంటే అని మేము ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఆలోచన చేస్తాం అన్నమాట. కానీ అవి లో బడ్జెట్లో తీసుకుంటే కొన్ని రోజులు పోయిన స్కూటీలు కనిపించాయి నాకే. హై బడ్జెట్లో తీసుకోవాలంటే డబ్బు అమ్మ మనం అంత సీన్ చేయలేము, మరి ఎట్లా అని ఆలోచన చేసుకుంటుంటే, సో ఈ ఆలోచన అయితే ముందే ఉందన్నమాట. ఆటో పిల్లల్ని ఎక్కించుకొని పోవచ్చు స్కూల్కి అని. కానీ మనకి సెట్ కాలే అనమాట. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన ఆటోలు. సపరేట్ హెబ్రీ వెళ్ళే స్కూల్కి ఒక ఆటో ఉందన్నమాట మా ఊర్లో. సో ఉన్న ఆ స్కూల్కి వెళ్ళేదే తక్కువ మా ఊర్లో, కానీ ఆల్రెడీ ఒక ఆటో అయిన దానివల్ల దానిలో మొత్తం నిండిపోయారు. ఇంకా ఓకే, ఇంకా వేరే ఆటోకి ఎక్కిన వాళ్ళు మనం అడిగి ఇక్కడ రప్పించుకోలేము, అవతల మంచి పాపం ఫీల్ అవ్వచ్చు, అది మనకు తెలియదు. కానీ సో ఇక ఎందుకులే, ఏమైనా ఏదైనా తక్కువ రేట్లో స్కూటీలు చూస్తాను అనమాట. యూట్యూబ్లో కొన్ని ఉన్నాయి, మరి అవి ఇక్కడ ఎందుకు దొరుకుతాయో మనకు తెలియదు. నా బ్రష్ ఇది పట్టుకుని ఏమంటున్నదండి. నెల వచ్చే తలకల ఖాళీ అవుతున్నాయి కదా. లేదు, నేను ఏం చేయాలనుకుంటున్నానంటే మొత్తానికి ఎందుకు రిస్క్, దాన్ని కొనాలి. కొంటే మంచిదే, ఫ్యూచర్లో కొనలేము కూడా ఎలక్ట్రిక్ అనిపిస్తుంది నాకేమి. ఇప్పుడు కొన్న సేఫ్ నాకు తెలుసు, కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు వద్దు. సో ఇప్పుడు హెబ్రీ ఖర్చు తగ్గిస్తే చాలు వదిలి రావడం వల్ల అనేది. సో దాన్ని బట్టి మనం ఇంకా వాళ్ళు 3 పిల్లలు, ఇప్పుడు చెప్పిన ఆయన 3 పిల్లలు ప్లస్ మా అన్నయ్య పిల్లలను కూడా నేనే తీసుకెళ్తానని చెప్తాను ఇంటికి వెళ్ళి. మరి అన్నయ్య ఏమంటాడో దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను. దాన్ని బట్టి కాకపోయినా ఇంకో ఆలోచనలు ఉన్నాయి, కానీ సింపుల్ వే. అన్నయ్య ఓకే అంటే చూద్దాం, వెళ్ళి అడుగుతాను ఇంటికి వెళ్ళి. అన్నయ్య నేనే తీసుకెళ్తాను, ప్రిన్సీని, ప్రైజీని, ప్రశస్తని, అలాగే ఎమ్మెగనూరులో 3 పిల్లలు ఉన్నారు, 6 పిల్లలు అంటే సరిపోతారు. నా ఆటోకి నా లైన్కి సరిపోతారని చెప్తాను. మరి ఏమంటారో చూడాలి. కాకపోతే పలకోటి వేపిమని చెప్పాడు అనమాట ఆయన ఎక్కిన ఆయన. సీట్కి ఎదురు పలక. సో అమ్మో ఆలోచన చెప్పాడు అడితే పాపం అయినా. సో ఆ పని అదే ఎలక్ట్రిక్ అనేది ఇంకా తీసేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే అది తీసుకోవాలి, దాని అవసరం మనకుందని తెలిసినప్పటికీ కూడా నాకు భయం ఎక్కువైపోయింది. ఒరే నాయన, ఓ తుట్టి తీర్చుకుంటూ ఓ దోశ కట్టుకుంటూ నీకు చేసుకుంటూ పోతే నువ్వు ఎప్పటికీ తెగేది సంసారం అని నాకు అర్థమైందనమాట. సో అందుకనే ఆ రిస్క్ చెయ్యాలా వద్దా అని 2 మధ్య నిలబడి ఉంటే ఈరోజు ఆయన కలవడం చాలా హ్యాపీ. ఆయన కలవడం ఓకే, అయితే డైరెక్ట్గా అడగడం ఓకే, ఎక్కించుకొని పోతావా మా పిల్లలు ఉన్నారనేది కూడా ఒకటి. అయితే రేటు కూడా మాట్లాడడం డైరెక్ట్ ఎంత అంటే నాకు ఎచ్చేయాలనుకున్నారని మీరు రోజు 20,000 అనుకున్నారని ఎట్లా అంటే ఇది ఒగ్గుమని కానీ లేక సాంజే పోతు పట్టి లేదు తమ్ముడు అందరూ ఆటోలకి ఎట్లా ఇస్తారో అట్లా ఇస్తామని అమ్మయ్య హ్యాపీ లాప్ అనుకుంటే. సో వెళ్దాం. అటు చూడు, నన్ను ఎత్తనగానే వస్తుంది నీ దగ్గర ప్రతిసారి ఇదే మైనస్. ఏదోలే, అది ఈరోజు డిసైడ్ అవుదాం. సాయంత్రం డిసైడ్ అయ్యేదేం లేదు, నేనైతే ఫాలోనే ఉన్నాను, ఇంకా అదే పని చేయాలనుకుంటున్నాను. అంటే మొత్తానికి వినోద్ ఏం మాట్లాడుతున్నాడంటే స్కూల్ పిల్లల్ని ఆటోకి ఎక్కించుకొని పోయి బాడీగా ఇడుతామని అనుకుంటున్నాడు. అంటే ఆ బాడీలో మనకేం మిగిలింది మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మాట్లాడుకున్న 3 ప్లస్ ఈ మా అన్నోళ్ళ పిల్లలు 3 మాట్లాడుకున్నా ఎంత అవుతుంది, 3,000 అంతలే దగ్గర 4,500 ఏమో అవుతుంది. 4,000 4,500 చిల్లర అవుతుంది. అంతే ఎంత అవుతుంది, 5 3 5 500 అదో 3 500 3,000 అవి ఒక 600 అవి ఒక 60 అంతేలే 4,200 400 అవుతుంది. సో ఏంలో వాళ్ళకు ఎక్కించుకొని పోయి ఏం లేదు, హెబ్రీ ఖర్చు తగ్గించినట్టు అంతే. దాంట్లో ఏం మిగిలింది, నెలకు ఆటోకి దానికే సరిపోతుంది అంత కథ గీత. హెబ్రీ ఖర్చు మిగిలిచినట్ట.
సరేలా కానీ ఏం నువ్వు ఊరికన్నా ఉంటే బ్రష్ పేస్ట్ తీసుకురాకుంటే మీడియం బొగ్గులు లేవా పేస్టులు లేవు నా బ్రష్ లేదు కదా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. బొగ్గు ఉండదు కదా, బ్రష్ దొరకకుండా బొగ్గు బొగ్గు దిక్కాలనిపించలేదు. అవును, నా చెప్పేది మర్చిపోయినా. ఈరోజు 50 రూపాయలు ఇప్పుడే పాప. కొద్దిసేపు అట్లే అన్నర్లా తిరిగి పోదువుల ఇంటికి. ఏం లేదప్ప ఇప్పుడు తినేదే ఆడుకుంటున్నా. అయినా ఇది 5 బట్టలు కదా, లూజ్ అయ్యి కొంచెం అంతే. ఏం లే నిసి తాటిపోయింటివి బయట ఉన్నా నిసి తినిపో. దొంగ కనుక్కున్నావో ఏమి చేసి ఉన్నారు? గోంగూర పప్పు, గడిజుడుగా బుడంకాయలు, మజ్జిగ షోలకాయలు. 2 బుడంకాయలు, 2 అంటే 2 వేసావు మరి. ఆ షోలకాయ కూడా ఎప్పుడు తినలేను. బాగుంటుంది, మన ఇచ్చి చూస్తే ముత్తవే తింటుంది. ఇంకా ఓకే, బాగుంటుంది. నిసి చూపిస్తాను. నిసిగా తిను. ఇంకా హాయ్. బుక్ ఎవరు చేసింది? నువ్వా మీ అమ్మ? మా అమ్మ. అవునా? మేము కుక్కలకి మరకలు వేసలేదు. అవి మిరపకాయలు అయిపోయాయి, అందుకే ఇవి బుడంకాయలు మజ్జిగ షోలకాయలు సపరేట్ ఉంటే చెప్పింది. పప్పు బాగుంది. మరి ఏది పప్పు బాగుంది? అది ఎవరు చేసిందని క్వశ్చన్ అడుస్తాం. బాగుంది కాబట్టి ఎవరు చేశారు అని అడిగాం. సర్లే తిని. నిసి నచ్చిందా? నిసి ఇంకా మా అమ్మ అయితే మాత్రానికి మా అమ్మ కొన్ని వస్తువులు అయితే కొనిచ్చేదా మీకు చూపిస్తాను. అవి ఏంటో నేను కూడా చూడలేదు. ఇంకా వీడియో తీద్దామనే సరే అంటే అంతే. నేనైతే చూడండి. ఓకే, బాగుందా? తప్పాలా ఏంటికి మీ ఏమైనా ఇబ్బంది పెడతావు? బాగుంది. అది తప్పనని నిన్నే చూస్తే నిన్ననే మరి తీసుకునేది. నిన్న తీసుకొని పోయి పట్టుకొని వస్తారు కదా నువ్వు, మీరు నీళ్ళు నువ్వు మీ పాప. అప్పుడే చూస్తున్నాను కానీ అది మంద అనుకోలేదు. మనకే ఇది బాగుండదా? ఇది బట్టలు పిండుకున్నాక అది నీళ్ళు కాబట్టి వేసి పెట్టుకున్నాను. బొక్కలు పడుతుంది ఎక్కువసేపు నీళ్ళు ఉంటే దాంట్లో, అందుకోసమని ఇది బాగుండదని తీసుకుంటే. బాగుండదా? వద్దులే ఆనకషాన్ అని అనుకునే, నాకు లేవు మా ఆనకషాన్ అంటే ఈడ ఇంతకు ముందే ఉన్నట్టు తీసుకొని పో అని చెప్పిండే. నాన్న ఉండాలి ఆనకషాన్ నువ్వుకైతే ఇంకా అది పగిలిపోయేది కదా, మా తీసుకోలే అమ్మ తీసుకో అంటే తీసుకున్నా. ఓసారి నువ్వు మన ఎమ్నూరు వేచి తొలకలే సామాన్లు కొనుక్కుంటే చూడు, గుర్తుండదు. అవి ఏంటి తీసుకుంటే అని నన్ను నీ మీద అరిస్తే కామెంట్ సెక్షన్లో ఆ రేటుకి వచ్చావంటే మేలేరా ఎందుకు అరుస్తా వెదవా అని ఏమన్నా కామెంట్లా. అందుకే నేను ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు. మీ అమ్మ కొనిచ్చింది ఇప్పుడు అవి? మా అమ్మ కొనిచ్చింది. అట్లే గాజులు కూడా తీపిచ్చి కొనిచ్చేది. నాకు గాజులు అన్నీ పగిలిపోయేది కదా, మా అమ్మ కూడా తీస్తుంది. ఎక్కువ రోజులు గాజులే ఉండలేదు నీ చేతులు అనుకోసానని సైజ్ ఇచ్చి పంపించింటి అమ్మకి. గాజులు తీసుకొని వచ్చేది. నేనైతే అంగడికాడికి పోలేదు, అమ్మనే పంపించింటి. చూపిస్తాను. గాజులు పగిలిపోయావు కాబట్టి ఖచ్చితంగా మా అత్త నేనే కొట్టేనే, లేదంటే వీళ్ళేమో గొడవ పడారని అనుకుంటుంటారు. అందులో అనుమానం ఏం లేదు. మా అత్త కాదు అన్న అదే నిజం. అంటే తను అనుకుంటుంది అనమాట. లేదు నేనే అట్లా ఏమో అనుకోవట్లేదని మా అత్త చెప్పిన అబద్ధం. తను అట్లే అనుకుంటుంది, ఎందుకంటే భయపడుతుంది. గతంలో ఇబ్బంది పెట్టేవాడు కదా, మళ్ళీ ఇప్పుడు అట్లే ఉన్నాడేమో, మళ్ళీ భారతి చెప్పట్లేదు కావాలని ఫెబ్రిని అడుగుతుంది. ఫెబ్రి అంటే మరీ దొంగను పట్టించే టైప్ ఫెబ్రి. మామూలుగా ఏదైనా చిన్న దరుచుకునేది కూడా అవయా అని నాయన కొట్టే అని చెప్తుంది ఫోన్లోనే గీన్లో. అట్లా కాదు,
పిల్లలు ఎదురు ఏం చేసినా పిల్లల నోట్ల మాట దాగదు, పిల్లలు చెప్తారు. అది నిజమా అనుకోజరది. అంటే ఇప్పుడు హెబ్రి చెప్పింది నిజమంటే లేదులే, మరి దాగదు అంటే కొంతమంది పిల్లలు నిజమే చెప్తారా అంటున్నా. ఇప్పుడు హెబ్రి నిజం చెప్పేది అబద్ధం చెప్పేది? అబద్ధం చెప్పేది. గాజులు డజన్నర తీసుకొని వచ్చేదే. నువ్వు ఒక తాను పెట్టేవా చెయ్యి, కెమెరా సరిగా నువ్వు తిప్పద్దు, నీ చెయ్యి సరిగా కెమెరా తిప్పుతాను. డజన్నర తీసుకొని వచ్చేదే. ఈ పండగ వరకు రావాలా అనుకోజరేది. అంటే అయిపోకూడదు అనమాట. ఎక్కువ గాజులు ఇవి బాగున్నాయా? ఓకే. మా అమ్మకి తెలిసినది ఇవి తీసుకొని వచ్చేదే మోడల్లో. బాగుంటాయి లైన్ గ్రీన్ కలర్ మంచిది కాదు వినా. ఇంకోటి కారం అంతా అయిపోయింది. మరి లైన్ అయితే లైన్ చేసి పోదాం, కొనుక్కొని మేము లైన్ చేస్తుంది. మీకు విషయం చెప్తుందా, మా అమ్మ మిరపకాయలు కూడా తీసుకొని వచ్చేది. 5 తలకాయలు కొట్టిస్తాం కారం అని. అవునా? తెస్తానండి మిరపకాయలు. ఆపు ఈ మిరపకాయలు తేజకాయలు ఇన్ని, లావుకాయలు ఇన్ని. ఉత్త తేజకాయలు అయితే తినలేము, అందులో వచ్చి అది కారం ఎక్కువగా తెలుస్తుంది. మిరపకాయలు మొన్నే కొనుక్కొని వచ్చా, వాన పడి కదా. ఇంకా ఎంతసేపు ఉన్నా మనం ఇది ఎక్కువ రోజులు కారం వస్తుంది కదా, కొంచెం మెత్తగా ఉన్న కారం అనేది బూజు వస్తుంది, ఎక్కువ రోజులు ఉండదన్నమాట నిలువ. అందుకోసమనే బాగా ఎండబెట్టి కొనుక్కొని వచ్చి ఎండబెట్టి తొలాలు తీసి దంచిస్తుంది అమ్మ మిరపకాయలు. ఎప్పుడైనా కానీ కారం అయిపోతే అమ్మ చెప్తాను, ఇటు మిరపకాయలు తీసుకొని దంచిస్తుంది అనమాట. నువ్వు హెబ్రిన్ నిశ్చయం ముట్టుకునేటప్పుడు చేతులు కడుక్కొని ముట్టుకో, కారం ముట్టేవే. బయట ఆరేసేదే తీసుకుని వచ్చి కొన్ని తర్వాత కూడా తీసుకుంటుంది ఇంట్లో మిరపకాయలు. లావకాయలు తీసుకుంటాం. మనం ఏమి ఇచ్చలేము కదా పైసలు. లేదు చెప్పింటి నేను కారం అయిపోయాము అంటే ఇంక ఎట్లా ఇంటికి అడున్నాం కదా పాప, ఎండకి ఎండేసుకుని వచ్చి మనము అనుకోసానని తీసుకొని వచ్చాను అనమాట మిరపకాయలు. ఇవి కూడా చాలా రోజులు వస్తాయి. దీంట్లోకి ఉప్పు వేసి దంచేయాలి మిరపకాయలని. వినోదే నేనేమన్నా ఇచ్చొచ్చి మీ అమ్మతో నాకు కొట్టిస్తా, ఈ మిరపకాయలు తీసుకొని వచ్చి కారం కొట్టిమని చెప్తాను లైన్కషానండి. కారం అయిపోయింది మా అంటే మొన్న తీసుకొని వచ్చే. లేదా పాప నానే ఈ నెల ఫస్ట్కి తోలుకొని వచ్చి మిరపకాయలు కారం దంచిద్దామా అనుకుని ఓ వారం మంది పెట్టుకొని అనిపిస్తాం అనుకునిందంట మా అమ్మనండి. కానీ మధ్యన నీకు ఇట్లా ఆరోగ్యం బాగాక ఇంకా రమ్మని చెప్తే చాలా రోజులు అసలు ఎక్కువ రోజులు ఉండలేను అనమాట. వస్తూ పోతూ ఉన్నాను తప్ప ఇట్లా ఎక్కువ రోజులు ఉండలేను. ఇప్పుడు కొంచెం ఆరోగ్యం అదే రోజే పోతుంటే గంట సాయంత్రం వరకు ఉండి. కానీ ఏదన్నా మేము ఎక్కువ రోజులు ఉన్నామంటే ఇంకా మనుషులు బాగాలేకుంటేనో సమస్య పెద్దది అయితేనో ఉంటాం. కాదు నీకు ఎట్లున్నది ఇప్పుడు? ఓకేనా? ఓకేలా ఇంకొక 2 రోజులు ఉండి వస్తాను. ఇంకా నీడుని బట్టి ఈ రోజుతో 6 రోజులు ఇంకా 2 రోజులు అంటే కరెక్ట్ వారం అవుతుంది. ఇంకా అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక ఓకే. ఏదేమైనప్పటికీ భారతి కొంచెం బాగుంది ఇప్పుడు, హ్యాపీ. అండ్ అసలుకి అవి బట్టలు కాడ ఉతకద్దానికషన్ అంటే వద్దు పాప, ఈ 2 వద్దులు మన సంగ నేను చేసి పెట్టింది తిని మన సంగ పో అంతే అని అంటుంది అమ్మ అయితే. ఇవి ఈరోజు రేపు ఎండిచ్చి రెండు మరి ఎప్పుడు కొట్టించినా మా అమ్మ తేజకాయ బెడకాయ 2 కలిపి కొట్టిస్తుంది. కారం అయినా ఉత్త పప్పు వేసుకున్నా చాలా రుచి ఉంటుంది అనమాట. ఇట్లా కాయలు తను వినోద్ అయితే ఈ కారము అంగిట్ల కారంకి అప్పుడే తేడా తెలుసుకొని ఇది అంగిట్ల కారం కదా పప్పు ఈరోజు రుచి లేదు అనుకని అంటుంటాడు. ఎర్రగా ఉంటుంది కానీ అంగిట్లేదు అది కాదు, ఒరిజినలే. అంటే మనం అన్నీ ఒరిజినల్ తినలేము కానీ మనకు అందుబాటులో మనం చేసుకోగలిగినవి. మా అయితే సింపుల్గా మిరపకాయలు చేస్తుంది, కారం కొట్టి. ఇంతవరకు అమ్మ ఎప్పుడెప్పుడు మిరపకాయ కారం కొనుక్కోలేదు చూడు. ఎప్పుడైనా కానీ కాయలు తీసుకొని కారం కొట్టించుకుంటారు. మరి సాయంత్రం రావాలి కదా పాపనికి. ఆటో పోయి ఊరికి ఇంటికి పోతాం, పాపని ఎక్కించుకొని ఇడిచి అప్పుడు పోతాం ఊరికి. సరే సరేలే. ఇంతసేపు అయితే అర్థమవుతున్నా నీకు తెలుగా ఏం మాట్లాడుతున్నాను నేను. సరేలే, నువ్వు ఆడ నిదానం బాడీలు మాట్లాడుకునే కాడ మరసంగా మాట్లాడుకో, ఏమి అసలుపడద్దు. నచ్చితే ఎక్కించుకో, బాడీ గిట్టితే. లేకుంటే ఏమీ అసలుపడినప్ప, గిట్టితే గిట్టిపోతే కాదు, ఇంకా ఆపేనంటే ఎక్కించుకొని పోతాను అంతే. సరే లైన్ అవుతుందని మధ్యాహ్నం అన్న బూది నీకు ఏమో చూస్తాలే. సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక ఇప్పుడైతే ఆటో బాడీకి అయితే పోతున్నాడు అనమాట వినోద్. నేను ఉంటేనే బాగుంటుంది కదా, నువ్వు ఇంటికాడ మళ్ళీ ఆడ
జాలేదు నువ్వు లేకున్నా బాగుంటుంది. సర్లే ఐడియా ఉంటాను నెల వరకు చేసుకో. నీకు నాకు లేకుంటే బాగుంటుంది కదా. పేసన్ బీగలాని పెడితే ఉన్నాయి. ఆపెక్కేదనే అమ్మ అడచ్చ. సాయంత్రం వస్తా. నిసి మనం అంగడి పోదాం దా. అంగడికి నువ్వు మాట సంగ వేరా దా దా మమ్మీ మనం అంగడి పోదాం దా. బాయ్ చెప్పు నాయనకి. ఏం కొనుక్కొచ్చుకుంటారు? అంగడి పోతారా? చాక్లెట్ కొనుక్కొచ్చుకుంటావా? అన్న మరి రాగా ఆడ అంగడి పోదాం రా. నిసిరా పోతారే ఇద్దరు ఐరక్క నిసక్క ఇద్దరు చేపట్టుకొని అంగడి ఇక్కడ పోయి కొనుక్కొని వచ్చుకుంటారు. దా 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 దా. బాయ్ చెప్పు నాయనకి. బాయ్ చెప్పు. డాడీ వస్తాడు ఇప్పుడు మనం అంగడి పోదాం రా. దా పోదాం మనం అంగడికి. అయితే మిరపకాయలు అన్నీ తొడాలైతే తీస్తున్నది అనమాట. ఇంకా ఆరలేవు కదా మిరపకాయలు. అమ్మ ఆడ తిడతాడు మీ నాయన మిరపకాయల కారం అప్పుడేగా ఊకో ఇట్లా ముట్టుకునే దానికి నిస్సాక నువ్వు అసలు ఎత్తుకున్నది చేతులు కడుక్కొని ఎత్తుకో కారం అని ఫోన్ ఇసి ఆడ ఆడుకోపో ఆడుకో అట్లా ఆడుకోపో. ఇంకా అన్నీ అమ్మ అయితే మాత్రానికి మిరపకాయలు అన్నీ తొడాలు తీసి ఇంకా గిన్నెకి అయితే పట్టిస్తుంది. ఆరేవునాయమ్మా మిరపకాయలు? ఇంకా ఆరలేవు కదా. మాకు కొన్ని తిరువాతకి తీ కొన్ని మిరపకాయలు ఇట్లా అన్నీ నీట్గా తొడాలు తీస్తే బాగుంటుంది అన్నమాట కారం రుచి. తీసుకుంటావా? ఆడుకునేది కాదు అది దుమ్ము కొట్టేటివి. ఇది తక్కువ కదమ్మా అన్నీ అంతే. ఇంకా అమ్మ అయితే మాత్రానికి మిరపకాయలు అన్నీ తొడాలు తీసి ఇక్కడ బయట అయితే మాత్రానికి ఎండబెట్టేది అనమాట. బయటకి అయితే పోదు ఇంక ఇట్లా ఎండబెట్టినప్పుడు ఇంట్లోకి అయితే పోదనమాట. బయట మిరపకాయలు ఉన్నాయి కదా కుక్కలు ఏమన్నా వస్తాయని ఇంక బయటే కూర్చుంటుంది. ఈ లోపల అయితే మిరపకాయలు అన్నీ తొడాలు తీసి మన ఇస్తామని అయితే పండుకోబెట్టేదే. అన్ని మిరపకాయలు అయితే అన్ని తొడాలు తీసి పెట్టేదే. ఇవన్నీ నేను ఊరికి గండబోతాను తిరువాత ఇంటికి వస్తాయి అనుకషానని ఇవన్నీ గడ్డకు పెట్టుకునే. ఇంక ఇవన్నీ అయితే నీట్గా తొడలు తీసి ఎండబెడుతున్నది అనమాట ఎండకి. ఇంక ఈడే ఉన్నాను కదా నిస్సి పాప కూడా ఈడే బండ పెడతాను. అంతలో వచ్చి చెట్టు చల్లగా ఉండదని నిస్సి అయితే నిస్సిని అయితే ఇక్కడ బండ పెట్టేది మా అమ్మ. మే అవి మాసిపోతాయేమో మా టబ్బులు ఊరికి గండ పెట్టాలకల్లా మాసిపోతాయేమో అవి. ఏ వద్దమ్మా కొత్తగా కనిపించద్దమ్మా అమ్మ కొని ఇచ్చేది వాళ్ళు చెప్పుకుంటున్నారా. వాడేకే నీళ్ళకే. ఇంకా మొన్న పండగప్పుడు మొత్తం అది బూజు కొట్టే పొరకు అంత ఇరిగిపోయాయి అనమాట. అందుకోసమనే ఇటుకు వచ్చింటే మరొకటి అయితే తీసుకుంటే బూజు కొట్టేది బాగా. అంతలో వచ్చి ఇది మడిపోయేది ఏం లేదు మొత్తం కట్టి చక్కగా ఉండదు. చాలా ఎత్తున్నది చూడండి. ఇది వినోదు లేకున్నా నేను ఒక్కదాన్ని అయినా కానీ చేసుకోవచ్చు దీంతో పని. మడిపోయేది ఏం లేదు ఏమంటే. ఆ చెట్టు మడిపేది ఉన్న దానికే పోయేది కదా అందుకోసమని ఈసారి మడిపేది లేకుండా ఇది మొత్తం కట్టే తీసుకునేది అనమాట. నాకంటే ఎత్తున్నది. హాయ్ అండి అందరికీ. ఇంకా టైం అయితే మాత్రానికి 2:30 అయితే అయిందనమాట. ఇంకా నిస్సి అయితే పండుకునేది కదా. ఇంకా నిస్సి పండుకునేది కదా అని నేను కూడా పోయి పండుకునేది అనమాట. ఇంకా నేను లేచే తలకలు ఒక 5 నిమిషాల ముందు నిస్సి అయితే లేచేది. అమ్మ అయితే మాత్రం తొట్టిలో అట్లే ఊపుకుంటుండదు అనమాట. నిస్సి పాప చూడండి తొట్టిలో ఎంత బాగా ఆడుకుంటున్నది. పండుకొని లేచావు కదా ఊగుతావా? బో ఉయ్యాల ఉష్ ఉయ్యాల ఉష్. లేచావు కదా నిద్ర లేచావు కదా కదా నిస్సి. బౌ బౌ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా?
బూ. టైం అయితే 4 అయిందనమాట. ఇంకా ఐరమ్మని అయితే స్కూల్ కాడికి పోయి ఎక్కించుకొని రావాలా. వినోద్ వచ్చేసి ఆటో బాడీకి దూరం పోయాడే. ఇంకా వచ్చే తలక నేను టైంకి రాలేను పాపని అనుక స్కూల్ కాడికి టైంకి పోలేను అనుకష్ అని చెప్పనమాట. నేనుండి మా తమ్ముని దొరుకుని పోతానే నువ్వు సరే నిదానం రనుకష్ అని చెప్తే సరేలే మరి అడుగు ఒక మాట ఫస్టే మీ తమ్ముడిని అనుకషన్ అని అడిగితే పొదంలాక అనుకషన్ అని. ఇంకా ఇప్పుడైతే అమ్మ అయితే మాత్రానికి ఆరబెట్టిన మిరపకాయని దంచుకోవడానికి అయితే పోతుందన్నమాట కారం బాగా. బాగా రేవి పొద్దు కదా. దాంట్లో తీస్తారు ఇంకా సరేలే సరే. ఏమంట తేజకాయలు కలిసిందానికే గిర్ని బంద్ చేశారు. సరే సరే ఆ తాత చెప్తావు ఇంకా ఏమీ అవ్వదేస్తున్నా టీ నువ్వే తెచ్చావే. ఇంకా ఐరమ్మని తీసుకురానికి అయితే పోతున్నాం అనమాట. మా తమ్ముడికి క్రికెట్ అంటే చాలా ఇష్టము. అది వరకు పోయి అక్క కరెక్ట్ టైంకి వస్తాను లేక అనికేసాను పోయాడా. నాకు భయం అయి వస్తాడా రావనుకుంటే చెప్పి సెల్లు తీసుకొని ఫోన్ చేసి వెళ్ళకాలి వస్తాయి. ట్యాంక్స్ రఫా టైం మీద మరి అప్పుడే పనులు ఐరా స్కూల్ దగ్గరికి వచ్చాను. ఐరన్ గుడ్ ఈవినింగ్ చెప్పు మేడంకి బాయ్. పోదామా బాయ్రా. మామ వచ్చాడు చెప్పండి మామ రా చెప్పండి మామ వచ్చాడా రా పోదాం రా. ఆడున్నాడు మామ దా ఆడుంటావా. పోదామండి చెప్పండి. ఈరోజు హోంవర్క్ ఇచ్చారనంట. నీకు రాదులే నేను పట్టుకొని కూర్చుంటాలే. ఐరా థ్యాంక్స్ చెప్పు మామకి. ఐరా ఏ పాపని తీసుకొని వస్తుంది. ఓం చేస్తుండ మధు బురుగులు పాపా వచ్చావు కదా. వచ్చింది పాప వచ్చేదే మధు పాప ఆడదా బుడి నువ్వు కనిపిస్తావు కదా. ఏం పొద్దున్నుంటే వచ్చలేరు మధు. అబ్బా పని వేయచ్చువా. బాగుందా చేపల కూర బాగుందా. అడిపోతాము అయితే మాత్రానికి అన్నం తినిపించి పండబెట్టాను అనమాట. ఇంకొకటి వినోద్ ఆటో బాడికి పోయి లేట్ అయిందనుక ఐరమ్మని నేను పోయి చూసుకొని వస్తాను స్కూల్ దగ్గరికి. ఆటోకి బాడికి పోయిన ప్రతిసారి వినోద్ కోసం ఎప్పుడు ఎదురు చూసుకుంటూ వచ్చేంత వరకు టెన్షనే అనమాట. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు లేదో ఎంతసేపుకి వస్తాడో నిదానం వస్తే చాలు లేట్ అయినా అనే ఆలోచనతో ఉంటుంటే ఈడున్నాను కదా రావినది ఇటుకే అనకాష్ అని చెప్తే లేదులే బేబీ ఊరికే పోతాను అనకాష్ అని అనమాట. ఫోన్ చేసింటే వచ్చాను అనకాష్ అని చెప్పి అప్పుడు కొంచెం నిదానమైంది మనసు. ఎవరికైనా కానీ కొంచెం టైం అటు ఇటు అయితే భయం అవుతుంది నాకైతే. క్షేమంగా ఇంటికి వస్తే చాలనే ఆలోచన, ఇంకా బాగా వస్తే చాలని ధైర్యంతో ఉంటానన్నమాట. వినోద్ అయితే ఇంటికి వచ్చాడా ఇంటికి వేయడానికి శనివారు చెప్పానమాట. ఇంక ఫోన్ చేసిన పిల్లలు మడసంగా తర్వాతకి వచ్చేసి అన్నం తింటారా పిల్లలు బాగుండారా పిల్లలు బాగా అడుగుతాడు. వీళ్ళు కూడా కొద్దిసేపు వాళ్ళ ఆయన వినోద్ ఇక్కడికి వచ్చి పోయిన తర్వాత అడుగుతారు నాయన ఎప్పుడు వస్తాడు నాయన కావాలి అరకశాలను కొంచెం మేడం చేస్తారు ఎట్లా నమ్మించి పిల్లల్ని ఓపి చేస్తానమాట. ఇంకా వినోద్ కూడా పిల్లల్ని అయితే చాలా మిస్ అవుతున్నాడు, మేము కూడా మిస్ అవుతున్నాం. ఈడే ఉంటే అది ఆటలేదు ఉండాను కషన్ అంటే ఇంకా ఆటో బాడీ తిప్పుకొని ఇంకా అట్లా ఇంటికి పోతున్నాడు అనమాట. సరే వినోద్ మన సంగ ఉండాను కషన్ కూడా చెప్తూ ఉంటాను, ఫోన్ చేసి మాట్లాడతాను కానీ
దగ్గరున్నంత ప్రేమ దూరం ఫోన్లలో బాధలు ఉంటాయి కొన్ని. ఇంకా వినోద్ కూడా చెప్తే నేను బాగున్నాను, మీరు బాగుండండి, కడుపు నీళ్ళు తిని మనసంగా ఉండండి, అంత ఆరోగ్యం బాగా అయిన తర్వాత నేను నిన్ను ఇంటికి తీసుకొని పోతాను అని అని చెప్పాను అనమాట. ప్రస్తుతానికైతే నాకు ఇప్పుడు బాగుందనమాట ఆరోగ్యం కూడా. ఇంకా ఊరికి కూడా ఫోన్, ఇంకా ప్రస్తుతానికైతే ఆరోగ్యం కూడా బాగుండేది. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా కొత్త ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.